7 నక్షత్ర దీపస్తంభములను పట్టుకొని, అయ్యా నీవు జీవించిన వేరముద్రగా నీవు మృతుడవే. ఎట్లాగా ఎలా ముద్రయ్యాడు అంటే అమృతున్న వారు ఎవరు? అపరాధం చేత పాపం చేత సత్యవానుడుగా క్రీస్తు అదుగో మరొక కలవరిలో ఆ మన్నుటెండలో. అందుకనే పాప రుణాన్ని ఆయన శిలువలో మేకలు కొట్టి కొలసీ పత్రిక 2వ అధ్యాయము అది ఆ యొక్క 12వ వచనం నుంచి ఆ యొక్క రుణపత్రాన్ని చేశాడు. మేకలు కొట్టేసి చేరాన్ని తుడిసివేసి ఆయనకు మరణం లేకుండా ఎత్తేసాడట జయోత్సవముతో. కాబట్టి అందుకనే ఆయనకుని ఎఫ్ఎస్ 10 కూడా 2వ అధ్యాయంలో, కాబట్టి అపరాధం అంటే అన్ని జనులుగా ఉన్న మనల్ని నిర్దేవులుగా అంటే దేవులేని చెప్పుకుంటున్న వారికట కృపనిచ్చి సెలవులో. కాబట్టి అందుకనే ఓ సాధ్య సంగమా నీ జీవించమేదో నువ్వు మృతులపై. అందుకనే ఉపదేశాన్ని అంగీకరించాడు ఎవరు? తోసిపుచ్చాడు తప్పాడు కుమారుడు. అందుకనే సొలొమోను చెప్పాడు తన యొక్క జీవితంలో అనుభవించిన దాన్ని చెప్పాడు. ఎవరికి? మనందరూ చెప్తున్నాడు సొలొమోను. అయ్యా నేను సుకుమారుగా పెరిగాను నా తల్లి దగ్గర, కానీ నా తండ్రి ఉపదేశాన్ని తోసిపుచ్చిన తండ్రి అనగా దేవుని యెహోవా మాట వినలేకపోయాడు కాబట్టి, స్త్రీలోనుడు అయిపోయాడు కాబట్టి, ఆ యొక్క స్త్రీ చేసే తత్వాన్ని చూసి అయ్యో అనుభవపూర్వకంగా ఆ స్త్రీ అదిగో పెదవు నుండి తేనె గారుతుంది, ఆమె నోటి నుండి 2 అంచుల ఖడ్గము. ఎవరి నోట్లో? జారస్త్రీ ప్రాణికేశం. కాబట్టి ఇదిగో మార్పు చెందు అని మనం విన్నాం. ఇప్పుడు 4 చూడండి, ప్రాణ గ్రంథం 3:4 వచ్చినాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని అండి, తమ యొక్క వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులు అంటే సార్దీసు నీ యొద్ద ఉన్నారు. ఉన్నతమైన సంఘము, అది 1500 అడుగుల్లో కట్టబడిన సంఘము. కోరేశ్వరరాజు అని 528 సంవత్సరమున స్థాపించాడు క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. కాబట్టి అలాంటి సంఘము ఇక్కడట అయ్యా సార్దీసులో తమ యొక్క వస్త్రాన్ని అపవిత్రపరుచుకొని కొందరు సార్దీసులో ఉన్నారు. ఏంటి వస్త్రం? ఏంటి ఏం వస్త్రం అది? ఈ లోకం చూసుకున్న వస్త్రమా? ఏంటి ఆ వస్త్రం? ఏంటి మనం కలిగి ఉన్న వస్త్రాన్ని ఏంటి వస్త్రం అంటే ఏంటి? వస్త్రము అంటే లోపల అంటే నీ శరీరంలో ఉన్న డాగు ఉంది. ఒకసారి యూదా పత్రిక 23 చూడండి. యూదా పత్రిక 23 అయ్యో కొందరు అగ్నిలో పడుతుండగా అగ్నిలో లాగినట్టు. ఎందుకని? అయ్యా అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు, దగ్గర వచ్చింది అగ్నిగుండము, ఇక మరణిస్తాడు. కానీ అగ్నిలో పడుచున్న వారు లాగున్న నిమిత్తం చూడండి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన. ఎవరంట? శరీర సంబంధం అంటే ఏంటి అర్థం? అంటే అందుకని శరీర సంబంధం అంటే కొలస్సీ పత్రిక 3:5లో కొలస్సీ 3:5లో ఉండి అదిగో 5 ఉన్నవి ఎక్కడ? శరీరాన్ని అపవిత్రపరుచుకునే అవయవాల మనలో ఉన్నవి ఏమండి. అందుకనే బాడీ మెంబర్స్ అంటారు. బాడీ మెంబర్స్ జారత్వమును, అపవిత్రతను, కామాత్రను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయాల. కాబట్టి ఇక్కడట అందుకనే అదుగు శరీర సంబంధమైన
అండి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోక దానిని సోమ యోధా రక్షించుడి. అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక దానిటంది పుట్టినోట్లే ఉంది, పుట్టినోట్లే ఉంది శరీర సంబంధమైన డాగు అంగి, డాగ్ అని అంగి అంటే ఈ శరీరం డాగ్ అంటుంది అపవిత్ర అయిపోయింది నీ శరీరము. ఎప్పుడైతే అవ్వ తిన్నదో ఆ పండు నుండి తన శరీరం అయిపోయింది, మారిపోయింది. ఏమైంది? డాగ్ అయిపోయింది. అంటే లోపల ఎవరు తెలియని వస్త్రం ఉంది, అది దేవుని వస్త్రము. మరి నీ వస్త్రం ఎట్లా ఉంది? ఇంకా శరీర సంబంధ విషయంలో ఆలోచిస్తున్నావా? ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడట అయ్యా వారి యొక్క అంటే శరీర సంబంధం అంటే శరీర సంబంధం విషయంలో మనం ఎక్కువ ఆలోచిస్తాం, ఆత్మ విషయంలో ఆలోచించము. ఓ సంగమా, మరి ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఏమని? ఇదిగో ఈ యొక్క సాదృశ్యలో తమ వస్త్రమును అపవిత్రపరచుకొని కొందరు నీలో ఉన్నారయ్యా. మరి నువ్వు ఎట్లున్నావు? కొందరు అంటే అందరు ఉండాలని. ఏం ప్రేమ ఏంటంటే కొందరు కాదండి, అందరూ రక్షింపడాలి, అందరూ ప్రభుత్వం ఉండాలి, అందరూ ప్రభు సాధులు కాబట్టి అందుకనే అపవిత్రపరచుకోండి కొందరు అండి. ఆ యొక్క అపవిత్ర ప్రార్థన గురించి నువ్వు ఒప్పుకోవద్దు. ఎందుకని? అందుకు చూడండి ఒకసారి ఆదికాండం 39:9 అపవిత్ర ప్రార్థన గురించి అంటే తన యొక్క శరీరానికి డాగ్ అవుద్దని, మచ్చ అవుద్దని, అదిగో ఎంత ఆమె పట్టుకొని లాగిన కాని వస్త్రాన్ని. ఎందుకని? తన శరీరము డాగ్ అవ్వకూడదు. అంటే ఈ వస్త్రం అంటే దేవుడికి కలిగిన వస్త్రం అంటుంది. ఎలాంటి వస్త్రం అంట? అదిగో పవిత్ర వస్త్రం. అది డాగు మచ్చలేని వస్త్రం అంటే యేసుక్రీస్తులోనూ ఉంది. ఆ వస్త్రం అంటే వాక్యము. వాక్యముల దగ్గర ఉంటే అండి ఆ పని చేస్తావా? అది చూడండి 1 యోహాను పత్రిక 3:9 1 యోహాను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఏమిటి? దేవుని మూలముగా పుట్టిన వాళ్ళట. ఆయన బీజం అంటే విత్తనం ఉంది. ఏ విత్తనం అది? జీవన విత్తనము. ఆ విత్తనం నుండి ఎలాంటి లో నుండి బాగా పెరుగుతుంది. అది అండి అక్షయ బీజం క్షయ బీజం కాదు. అంటే ఆ బీజం అంటే దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉండును. వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడంతే. ఎట్లండి? ఎట్లాగా? నిన్ను ఎన్న ప్రేరేపించింది కానట అపవాదట. ఎంత లాభం చేసిందో అంటే ఆ పోతిఫరు భార్య. కానీ ఎందుకంటే ఏముంది ఆయనలో? యేసేపులో బీజం ఉంది. ఏ బీజము? వాక్యం బీజ విత్తనం ఉంది. మన నీళ్ళే ఉంది. అంటే నీకు అవకాశం వస్తే ఏం చేస్తావు? అవకాశం పోగొట్టకూడదు అంటావా? ధనం ఎత్తుకు వచ్చినాకోండి, అమ్మో ధనం ఇక వచ్చింది నా దగ్గరికి, ఇదే సమయం అనుకుంటావా? కాదు. కాబట్టి అందుకనయ్యా అదిగో దేవుని పుట్టిన ప్రతి వాడట అంటే అదిగో దేవుని బీజం కలిగి ఉన్నాడు. దేవుని పుట్టిన ప్రతి వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. ఓ సాధ్య సంగమా, మరి అందరున్నారు. మరి నువ్వు ఎట్లా ఉన్నావు? చూద్దాం, 4 వచ్చినావు ప్రకటన. అన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఎవరితో? దేవునితో. అయ్యో దేవుని తెలుసు ఎంత భాగ్యం అండి. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి వీళ్ళు కూడా పరిశుద్ధులట.
వస్త్రాన్ని ధరించుకున్న ఆయనతో కూడా సన్నిధిలో తిరుగుతారు. ఎక్కడా ఎక్కడా ఎక్కడండి? చూడ ఒకసారి 21:3 ప్రకటన గ్రంథం 21:3. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం పెడుతాండి. ఎందుకని? ఆయన వారితో కాపురం అంటే ఇంకెప్పుడు నివాసం చేస్తారట. కానీ సంచరించినట్టు తిరుగుతారు ఎక్కడికి వెళ్ళినా కానీ. కాబట్టి ఓ సాధు సంగమా, మరి నీవున్నవా వస్త్రాన్ని ధరించుకొని? ఆనాడు ఆ యొక్క సాధిస్తున్నమాట ఈ దేవుడు ఈ రోజున నీతో నాతో మాట నీ వస్త్రం అట్లా ఉంది. నీ హృదయంలో ఉన్న అంటే అవి ఎలా ఉన్నవి? నిజంగా వస్త్రం ఉందా అండి? వస్త్రం ఉండాలంటే ఇదిగో ఈ చెప్పిన వాటిని చేయకూడదు. కొలసేపతి చెప్పినట్టుగా మన బాడీనండి ఆయనకు సమర్పించాలా. ఎవరికి? సజీవ యాగముగా నీ శిరను సమర్పించాలట. అంతేకాదు ఈ యొక్క శరీరం చంపివేయాలి. దేంతో శరీరం చంపేసేది? ఆత్మచేత. ఆత్మ అంటే దేవుడు వాక్యము. పరిశుద్ధాత్మ వచ్చి ఇదిగో నీలో ఉంది తీసేసుకో. కాబట్టి యోచిస్తున్నావా? కాబట్టి అయ్యా ఆయనతో సంచరిస్తారా? ప్రకటన 4 వచ్చిన జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టక. ఎందుకండి? జీవగ్రంథంలో ఎవరికి అర్హత కలిగినట జీవగ్రంథంలో ఎంత మాత్రం తుడిపి పెట్టదట. ఎందుకని? అదే చూడండి ఆ యొక్క కీర్తనలో 69 అధ్యాయం కీర్తనలో 28 వచ్చిన 69:28 జీవగ్రంథంలో నుండి వారి పేర్లు తుడుపు పెట్టుము. ఎందుకండి పనికిరాడండి. జీవం నుండి ఈయన పేరు తుడిచిపెట్టు అంటే మరి దేవుడు ఏమంటాడు? ఒప్పుకుంటాడ. చూడొకసారి మత్తయి సువార్త దట్న ఉంచండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం పునరుచ్చనం 10:32 మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో? అయ్యా మనుషులు ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో పరలోకమందున్న నా తండ్రి ఎదుటను నేను వారిని ఒప్పుకొందును. అయ్యా మన పక్షాన దేవుడు వచ్చి అయ్యా ఈయన పేరు తుడిపేయద్దు. నన్ను ఒప్పుకున్నాడు, పాపం విడిచిపెట్టాడు. కానీ అపవాది ఫిర్యాదు అపవాది అదిగో ఫిర్యాదు అయ్యిన్నాడు నిలబడా. అదిగో యెహోషువతో అయ్యా మలిన వస్త్రాలు కలిగి ఉన్నాడు ఈయన, దేవుడు కలిగి అన్నాడు. కానీ ఏమండి మలిన వస్త్రం ఉందయ్యా అంటే లేదు. అగ్నిలో తీయబడిన కొరిగి వంటి వాడినా అంటే విమోచింపడిన వాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు చెప్తున్నాడు అయ్యా పరలి యొక్క ఈ లోకంలో ఎవరైతే నన్ను ఒప్పుకుంటాడు ఎవని నా కొరకు ప్రభు అయ్యా రక్తం కార్చి సిలువలో రక్తం కార్చి నా పాపముల కొరకు, నా అతిక్రమముల కొరకు, నా దుర్మార్గం కొరకు, నేను చేసే ప్రవర్తన విషయంలో ఆయన నా కొరకు జీవించాడయ్యా. కాబట్టి అందుకే నా యొక్క అపవిత్ర ప్రవర్తన తీసేసుకున్నాడు అంటే దాన్ని ఒప్పుకొనకుండా ఉన్నానయ్యా. దానినంటే నా యొక్క శరీరములో ఉన్న డాగ్ అనే అంగీ లేకుండా అంగీ అండి పవిత్రం చేయాలా. అందుకని ఇక్కడట అయ్యా ఒప్పుకున్నావా? జీవనంలో వీళ్ళ పేరు తుడిచిపెట్టంటే ఇక్కడ అడ్డం వచ్చినాడు ప్రభు. ఎవని తుడిచిపెట్టొద్దు. అది ఈ భూలోకంలో ఎవరైతే నన్ను ఒప్పుకొనలేదో వా నా దేవుడట ఒప్పుకోను వాడు కూడా తెలియదా తీసేయి పేరు తీసేయి అంటే ఎవరు సాక్ష్యము? నేను కాదు సాక్ష్యము. ఒక మీరు సాక్ష్యం కాదు. సాక్ష్యం అంటే మరి మోసమైన సాక్ష్యం ఏంటి? అట్ట కాదు. దేవుడట అవన్నీ కుదరదక్కడ. మందు ప్రీతి లేదు, ముఖస్థుతి లేదు అంటే ఇక్కడ మోమాటం లేదు. ఇక్కడైతే అరే పాపం ప్రేమించావా
మంచివాడు అనుకోవచ్చు, కానీ ఇక్కడ కుదరదు. కుదరదు కానీ ఎక్కడైతే పరలోకంలో మోమాటం లేదు, మోమాటం లేని వాడట ప్రభు. ఎంత వ్యక్తి అయినా కానీ మోమాటం లేదట. మరి అట్లా చెప్తావు నువ్వు? మోమాటం అంటే ముహూర్తం పుడుచుకుంటావు, మూంగ బలకం. కానీ ఆలోచన చేయండి, ఒక్కసారి యోచించండి. కాబట్టి ఆ సోమ కీర్తనలు నుండి జీవనంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో నీతిమంతుల పట్టీలో నుండి వారి పేరును రాయకము. ఎందుకు రాసావు ఆ పట్టీలు? నీతిమంతుల పట్టీలో ఉన్న పేర్లు ఉంది. జాక పేరు తుడిసేయి, అయ్యా సంఘంలో అందరి పేరు తుడిసేయి అంటే ఏంటి ప్రభువా తుడిసేయమంటావు? అందుకనే ఆ యొక్క జీవనంలో పేరు తీసేస్తాను అంటున్నాడు దేవుడు. ఇలా పేరు తుడిచి పెడతా. ఎవరి పేర్లు చూడసారి అక్కడ నిర్గమకాండం 32:12 దేవుడు అంటున్నాడు మోషేతో, ఓ మోషే, ఇదిగో నా జీవనం పేర్లు తుడిచి పెడతా నేను, నీ ఒక్కడే ఉండాలా. వీళ్ళైతే తమ వస్త్రాన్ని అపవిత్రపరుచుకున్నారు, తమ ఉదయం డాగు చేసుకున్నారు, కానీ అయితే వారిని మాత్రం తుడిచేస్తాను అంటుంటే ఉన్నాడు మోషే. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? అయ్యా ఒకవేళ చేశారు పాపాలు ఒప్పుకుంటున్నాను కాదంటలేదయ్యా, కానీ వారి పాపలు నువ్వు ఒప్పుకుంటున్నానా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని మనం అంటండి. మనం అంటాం అయ్యా నా పేరు వాడి పేరు తుడిచేయి. మన యొక్క నిజమేంటండి నిజం? అరే వాడి పేరు వద్దయ్యా, నా పేరు ఉంచు. ఈయన ఉంటాడు నా పేరు మాత్రం వద్దు, జీవనంలో వాళ్ళ పేర్లు ఉంటాయి, నా పేరు ఉండండి. ఎంతమంది చెప్తారు అట్లాగా? ఏమండి, నా పేరు గ్రంథంలో ఉంచు, వాళ్ళ పేరు అంటే మనం అరే వాడి పేరు తీసి అంటాం. లిస్టులో పేరు రాసే ఉంటే పాపం, కానీ చూసిపెట్టాడు వద్దు అంటాడు. కారణం ఏంటంటే అందుకనే పేరు గ్రంథంలో ఉందా? ఓ సాధ్య సంగమా, ఇదిగో నీ పేరు ఉందా జీవనంలో ఉంటే ఆయనతో సందర్శిస్తావు. అంతేకాదు చూడొకసారి గ్రంథం 20:15 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమును రాయమన్నట్టు అంటే ఒకవేళ ఏంటి ప్రభువా నా పేరు రాయబడలేదు, ఎందుకు రాయలేదు? అయ్యా అద్భుతాలు చేశానే, అనేక ప్రాణం చేస్తే బాగుపడ్డారే అండి, అనేక ప్రాణం చేస్తే వివాహాలు అయినవి, ప్రాణం చేస్తే వారు వర్ధిల్లారు, ప్రాణం చేస్తే అండి అనేకమైన ఉద్యోగాలు చేయ, నేను ప్రాణం చేస్తే మరి కుటుంబాలు అండి వర్ధిల్లారయ్యా, అనేక ఉద్యోగాలు, డాక్టర్ల పోస్టులు, ఇంజనీరింగ్ పోస్టులు వచ్చినాయ్యా. నేను ప్లాన్ చేస్తే మరి ఎందుకు లేదు నా పేరు? ఎందుకు లేదు నా పేరు? చూడండి ఒకసారి, ఇంకా చూడండి. ఎప్పుడు చూస్తాము? ఇప్పుడు మనకు తెలియదు అంటే మేము 10th క్లాసు అండి ఎస్ఎల్సీ చదివేటప్పుడు రిజల్ట్ వచ్చాయి, పేపర్లు వేసారు. పేపర్లో చూసేవాళ్ళం పేర్లు, అది పాస్ అయిన పేర్లు ఉంటాయి, ఫెయిల్ అయిన పేర్లు ఉండవు. అయ్యా చూడంటే ఇన్నిసార్లు చూస్తే ఆడ ఉంది పేరు ఉంటుందా? ఏమండి పాసిన పేర్లు ఉంటాయి, పాసిన పేర్లు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే ఆడ లిస్టు చేస్తారు జాగ్రత్త. అప్పట్లో మోసం లేదండి, ఇప్పుడు మోసం ఉంది. అప్పట్లో అయ్యో 40 మార్కులు వస్తున్నాయి గగనం, ఇప్పుడు 10కి 10 అండి, 100కు 100. ఎట్లా వస్తాయి? అప్పుడు బిట్స్లు ఉన్నాయి కానీ ఇంత లేవు బిట్స్. ఇప్పుడు అంతా బిట్స్లు పాస్ అవుతున్నారు. అప్పుడైతే రాయాలంటే ఒక క్వశ్చన్ రాయాలంటే 4 పేజీలు ఆన్సర్ రాయాలా. ఇప్పుడు చిన్న మ్యాటర్ చేస్తారు మార్కులు అండి. అదే కార్పొరేట్ స్కూల్ అయితే వాళ్ళు చెప్పిన మా వాడు వచ్చాడు 576 916 ఏ కారణం ఏంటి? చూసి రాస్తారు. కానీ ఇక్కడే నా పేరు అంటే కుదరదండి, చూస్తారట. పేరు లేదయ్యా, నేను చేసేది పో, బయటికి పో.
అప్పుడు ఏడ్చి కుదురుద్దా? కాబట్టి ఎవరైతే జీవన తన పేరు కనబడితే వాడు అగ్నిగుండం. మరి పేరు ఉందా? అంతేకాదు, చూడండి ఒకసారి 21:27 ప్రకటన గ్రంథం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు, అయ్యా గొర్రెపిల్లకి జీవగ్రంథం రావట. గ్రంథాలు ఉన్నవే, జీవగ్రంథం ఉంది, వేరే గ్రంథం ఉంది. పాట మాత్రం ఉంది. గ్రంథాలు ఈపబడెను గ్రంథాలలో వారి, గ్రంథాలు ఈపబడెను గ్రంథాలలో వారి, గ్రంథాలు బట్టబయలై పొందెదరు తీర్పును. గ్రంథాలు బట్టబయలై పొందెదరు తీర్పును. ఓ మానవుండ నీ గతి ఏమోనో తెలియోనా, ఏమేమి చేయొచ్చో తప్పించుకొందువా, ఏమేమి చేయొచ్చుందువో తప్పించుకొందువా. కాబట్టి అయ్యా, ఇదిగో ఈ ఒక్కసారి యోచిస్తున్నావా? గ్రంథాలు ఇప్పబడితే అప్పుడు ఉంటుంది మన స్థితి. ఓ రోజు ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కుడివైపున ఉంటారు. అప్పుడు కుడివైపున చూసి, అయ్యా నా తండ్రి చేత రండి మీ కొరకు. ఎడమ చూసి, ఇదిగో నా తండ్రి చేత సింపడం వల్ల ఇదిగో మీ కొరకు. అప్పుడు ఏడుస్తే ఏముంది? ఏమంటే ఈనాడు ఎట్లా ఉన్నావు అంటే, ఈనాడు నీవు కూడాను ఆయన మాట వినకపోతే అగ్నిలో ఉండి ఏడుస్తావట. ఈనాడు అంటే, ఈనాడు నీవు కూడాను యేసుని ఎరుగనిచో, ఈనాడు నీవు కూడాను దేవుని ఎరుగనిచో, ఆనాడు నీవు కూడాను అందోండి చేదవు, ఆనాడు నీవు కూడాను అందోండి చేదవు. చాలు. ఆనాడట ఒరి ఈడీలు చంద్రబాబు, మన కాడికి వెనక వచ్చిన వాడు, మన కాడి అక్కడ రక్షణ పొందినవాడు ఇటు వెళ్తున్నాడండి, వాడు వెళ్ళాడండి అక్కడ పరలోక రాజ్యానికి. నీళ్ళంటే కుదరదు. నువ్వు విన్నావా? నీ పేరు గ్రంథంలో ఉంది, తుడిచి పెడుతున్నారేం బహుశా. నువ్వు సరిగ్గా ఉంటే చూడవడు, పేరు రాయబడి ఉంటుంది. కానీ అందుకని ఇస్రాయేలందరి పేర్లు రాయబడినాయి. కానీ అయితే అయ్యా నేను ఒప్పుకోను, మోషే తుడిచేస్తున్నాను పేర్లు. ప్రభా క్షమించయ్యా, ఎంత బదిలాడో. కానీ క్షమించాడా? ఒక్క చనిపోయారు ఆ రోజే, చంపేశాడు దేవుడు. ఎందుకంటే మాట వినలా. కాబట్టి యోచిస్తున్నావా? ఓ సాధ్య సంగమా, లేక అమరాయుడున్న సంగమా, ఒక్కసారి యోచించు. ఒకసారి ఏమైనావు నీవు? వాక్యం బాగా వింటున్నావు కానీ ఈ మాట హృదయం చేర్చుకుంటావా? అయ్యో అగ్నిగుండం ఉంది, నా పేరు ఉందా లేదా అంటే అప్పుడు ఆతృత అండి. అబ్బో ఇప్పుడంటే అదిగో నీకు నీ పేరు ఉందో లేదో చూసుకోవాలి ఇప్పుడు, లేదంటే చేస్తున్నాడు. అయితే ఆసక్తిగా నా పేరు ఉందా, నాకు రాలేదమ్మా. ఇక్కడ ఈ లోకంలో వాదం ఉంటే మరి పరలోకంలో యోచించండి ఒక్కసారి. మీకే వదిలేస్తున్నాం. అది మీ ఇష్టం. నేను చెప్తే వింటారా? దేవుడు చెప్తేనే వినలేదు, మాల చెప్తే వింటారా అండి? అది మీ ఇష్టం.
కాబట్టి అంశం 5 ఉంచుదమ్మా. ప్రకటన గ్రంథం 3:5. జయించువాడు ఎవరండి? జయించాలంట. అలా తెల్లని వస్త్రము. మరి జయిస్తావా ఈ లోకములో? లోకానికి సహవాసం లేకుండా, లోక ఆచారాలు, లోక పద్ధతులు ఏమండి. అందుకని ఏం చేస్తానంటే లోకాచారం అంటే అది దైవోపదేశం అంట. ఆ యొక్క మత్తయి సువార్త 15:9 ఏమంటుంది ఒకసారి చూడండి. మత్తయి 15:9. తన పదవులతో కనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు. అయ్యా వెళ్ళి పద్ధతులు మనుషులు కల్పించే పద్ధతులట. రే జాగ్రత్తగా ఉండాలి రే. మనుషులు కల్పించే పద్ధతులు అంటే ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలంటే అయ్యో అని చేసుకోవడం. అయ్యా ఖచ్చితంగా ఏం చేయాలండి? నలిగేయాల్సి ఉందే, నలిగేయకూడదు అనకూడదు. అయ్యా ఇదిగో పెళ్లి కుమారి కాళ్ళు కడగాల్సి ఉందే, హారతి పట్టాల్సి ఉంది ఏమండి. అయ్యా మా పూర్వులు చెప్పారంటే కుదరదు ఇక్కడ. అంటే మనుషులు కల్పించే ఆ పద్ధతి దైవోపదేశించినట్టు చెప్తారు కానీ ఎవరు వీళ్ళే మనమే అట్ట కుదరదట. కాబట్టి అదిగో అపవిత్రపరచుకున్న సాధ్యతలు ఉన్నారు. జయించిన వారికని అదిగో తెల్లని వస్త్రం తీసుకోవడానికి ఇస్తామంట. ఎవరు వాళ్ళు? చూడండి ప్రకటన ఉండి, ప్రకటన 9:6. ఆ దినములో మనుషుల మరణ దుద్దు కానీ దొరకదు, చావల్ని కానీ ఆశపడదు కానీ కేమండి ఆయా మరణం వస్తున్నట. మిడతలు వస్తున్నాయి. మిడత కుడితే, తేళ్ళు కుడితే ఒక్కరోజే 6 మాసాలకు శ్రమ అంట. అలాంటి శ్రమలు పొందిన వారు అంట. చూడండి 6:9. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం అంటే అయ్యా దేవునికి శ్రమల గురించి నేను దేవుని కొరకు నిలబడతా. తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు చూస్తుంది. ఎందుకని? శ్రమలు. దేవుని నిలబడతావా? దేవునితో ఉంటావా? కాబట్టి దేవుని కొరకు హత్సలన్నట్టు దేవుడు అంటే మాకు దేవుడేనయ్యా. నువ్వు ఏం చేసినా కానీ మేము దేవుని విడిచిపెట్టాం. శ్రమైనా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనత కానీ దేవుని విడిచిపెట్టాం. ఎందుకని? యోబును భార్య వచ్చేట్టు ఉంది. ఎందాక యథార్థంగా పెట్టుకుంటావు? ఎందాక యథార్థంగా ఉంటావు? ఒకసారి దూషించరాదు. మనకి స్థితి వచ్చింది ఒకసారి ఒక్క మాటేగా. అంటే యెహోవా వలన మనము అంటే లాభం పొందేతమే కానీ నష్టం వద్దా? మేలే కానీ కీడొద్దా? ఆయన కానీ అంటే ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి అందుకనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి మరలా 2వ రాష్ట్రం ఇచ్చాడు. మరి ఇక్కడ అత్యాశల వారి ఆత్మట బలిపీఠం కింద ఉండి మరిపడుతున్నా వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక నీవు తీర్పు తీసుకుందువు మా రక్తం అంటే మా రక్తం అదిగో నిమిత్తం వారికి ఏంది? ఎప్పుడు అంటే వారికి పెద్ద అన్నా వారికి ఎప్పుడండి మనం అశాస్త్రం కదా. మా రక్తం భూమిని ఒలికించి మొరపెడుతుంది. యోబేలు యొక్క రక్తం మొరపెట్టినట్టుగా ఏబేలు రక్తం మొరపెడుతుంది. అయ్యా ఇదిగో మా అన్న కయ్యూను నన్ను చంపాడు. మొరపెట్టిన దేవుడికి మొర విని వచ్చాడు. దేవుడికి వచ్చాడు. కయ్యూను నీ తమ్ముడు ఏబేలు ఎక్కడా నాకు తెలియదు అంటున్నాడు. అంటే ఈ రక్తం దేవునికి మొరపెట్టడం తెలియదు ఆయనకు. పాపం నా తమ్ముడు నేను కావులివాడనా? ఒకసారి యోచించండి. మనం ఏమై ఉన్నాం ఇక్కడట. నాదా సత్యస్వరూపి ఎందాక తీర్చుందవు. ఇదిగో మా
రక్తం నీతో భూనివాసం ఎప్పుడు ప్రతిదండ మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన ఉందని చేయకుందు అని బిగ్గరగా కేకలు వేసి ఇక్కడికి అంటే ఆ రక్తం బలిపీఠం నుంచి శిలువ కింద నుంచి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. ఇదిగో తెల్లని వస్త్రం ఇస్తున్నారు, మీకు మచ్చలు రాగలేదు, మీరు మీ వస్త్రాన్ని అపేక్షించుకోకుండా దాన్ని ఒప్పుకోకుండా దానిని విడిచిపెట్టారు, అసహించుకున్నారు. ఏంటి పాపం చేయడం అసహ్యం అంట. మనమైతే పాపం చేయడం అసహ్యం కాదు. ఒక క్షణములో ఆ పాపము ఉంటుంది, పాపం ఒక క్షణములో ఉంటుంది, కానీ చివరికి అనారోగ్యమే. కాబట్టి ఇక్కడ మరియు వారిలోనే చంపబడువారు అంటే అయ్యా మీలాగానే వాళ్ళు కూడా అత్సాక్షులు అవుతారయ్యా. వారి ఆత్మ రక్షించొద్దా? నా కోసం ఎంతమంది అత్సాక్షులు అవుతారో అంటే తమ వస్త్రాలు ఆపేత్రపరచు కొరణలాగా ఉండాలి చాలామంది. అందుకని జయించువాడట ప్రతి వాడికంటే, అదిగో ప్రతి వానికి వస్త్రం ఇస్తా, తెల్లని వస్త్రము. కాబట్టి సార్థి సంగమా ఏమైనావు? నీ పేరుకు మాత్రమో సంఘం ఉన్నావా? నువ్వు చనిపోయిన వాడివే. ఆ చనిపోయిన యేసుక్రీస్తు అంటే ఆ యొక్క నీ పాపంలో రుణమని ఆ పత్రాన్ని సిలువ కొట్టేసి తన యొక్క రాజ్యం చేర్చుకున్నాడయ్యా. ఇదివరకైతే మీరైతే దేవుని ఎరగని వారుగా ఉన్నారు, దేవుని దురస్తులుగా ఉన్నారు, ఆయన సమీప రక్తం చేత సమీపస్తులు అయ్యి ఉన్నారు. అందుకని అక్కడ తప్పిన కుమారుడు ప్రాధేయపడినట్టుగా ఎప్పుడైతే తన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి తిరిగి వచ్చాడో, తండ్రి ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఈ దినాన మనం ప్రేమిస్తున్నాడు దేవుడు. నేను పిలుస్తున్నాడు. ఆ తప్పిన కుమారుని గారవించి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రం తొలగండి, స్నానం చేయించండి, ఉంగరం పెట్టండి, విందు. కాబట్టి ఆ విందు పరలోకం జరుగుతుంది. కాబట్టి ఒకసారి నుంచి ఆ మధ్యాకాశంలో విందుకు హాజరు కావాలంటే నీవు నీ యొక్క జీవితం చక్కబెట్టుకొని ప్రభు యొక్క రాజ్యం ఉండాలంటే మన ప్రవర్తన దిద్దుకొని ఇప్పుడైనా ప్రభువా నా శరీరాన్ని నా ప్రాణమునికి ఇచ్చి ఆత్మ గణపరుస్తానని చెప్పాలని కోరుచు దిగుద్దిమాలు దీనిగాక ఆమె ప్రాణం చేసుకుందాం. కృప కనీకరములు మా పళ్ళొక్క తండ్రి మీకు అన్నారు. నీ కృప చేత ప్రేమ చేత నాకు కాచి దాచి సార్దీసిన సంఘపు దూతకు రాసినట్లుగా తండ్రి ఆనాడు ఆ సాధు సంఘం రాసిన వాక్యాన్ని మేము అనువించుకొని మేమే వాళ్ళమని ప్రభావం చెప్పుకొని ఆ యొక్క సాధు సంఘములో వ్యాపారస్తులున్నారు, చేతిమరుతున్నారు. అయినను ప్రభా నిన్ను కలిగి తమ వస్త్రాన్ని ఉతుక్కుని శుభ్రం చేసుకొని నీతో సావధానంగా ఉన్నట్లుగా చూస్తాం. మేము కూడా ఈ వాక్యం విని వాక్య ప్రకారం ప్రవర్తించి మా కుటుంబాలు మా యొక్క సంఘాలను ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని సంఘాలు ప్రార్థన ప్రతి సంఘంలో ప్రభా మీ ఆత్మ నింపండి. అందరూ కాసేపు ఒకటే కానీ ప్రభా వేరే వేరే ఉండొచ్చు ఈ లోకంలో, పరలోకంలో అందరూ ఒకటే సంఘం. ఎవరైతే స్వతంత్రించుకున్నారో వాళ్ళని సంఘం ప్రభా ఆ జాబితా ఉన్నామా లేదో మేము తెలుసుకుంటానికి సహాయం దేశం తండ్రి. కొడుకు వచ్చిన పిల్లలతో మాట్లాడిన వారికి ఈ వాక్యం స్థిరపరిచి బలపరిచి ఉన్న కార్యం జరిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.